రైట్ లోన్ యాప్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక సంతోష్ అనే యువకుడు గడ్డి మందు తాకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే లోన్ యాప్ ద్వారా సంతోష్ ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. 50,000 మాత్రమే చెల్లించాడు. మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. దీంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ లోన్ యాప్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక సంతోష్ అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా సంతోష్ ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. 50,000 మాత్రమే చెల్లించాడు. మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. దీంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనం గతంలో చూసుకుంటే ఏదైతే అశ్వారావుపేటలో కావచ్చు, లేకపోతే భద్రాద్రి జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఈ లోన్ యాప్ లో లోన్ తీసుకున్నటువంటి కొంతమంది యువకులు వాటిని తీర్చలేక బలవన్న మరణానికి పాల్పడినట్లుగా కూడా చూడవచ్చు. అదే ఇదే నేపథ్యంలో లోన్ సంతోష్ అనే వ్యక్తి కూడా ₹1,00,000 ఈ లోన్ యాప్ల ద్వారా తీసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ ₹1,00,000 ఒక ₹50,000 అయితే సంతోష్ లోన్ యాప్ రికవరీ అయితే కట్టినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే మిగతా 50,000కు సంబంధించి ఈ సంతోష్ కు ఆ లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు మాత్రం డైలీ ఫోన్ చేయడం లేకపోతే ఆయన టార్చర్ పెట్టడం వల్ల ఈ యొక్క లోన్లు తీర్చలేక ఆయన బలవన్న మరణానికి పాల్పడినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి ఈయన ఏదైతే గత కొంతకాలంగా ఈ డబ్బులు కట్టలేకపోతున్న ఒక బాధలో సన్నిహితుల దగ్గర బాధపడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ₹50,000 సంబంధించి ఒకవేళ కట్టని పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు కాల్ చేసి ఈ డబ్బులు కట్టకపోతే మాత్రం ఫోటోలు మార్పింగ్ చేసి బంధువులు కావచ్చు, లేకపోతే ఈయన కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ బెదిరించినట్లుగా వీళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ దీంతో కొన్ని రోజులుగా లోన్ డబ్బులకు సంబంధించి బాధపడినటువంటి సంతోష్ గత శుక్రవారం అయితే ఈ గడ్డి మందు తాగి బలవన్ మరణానికి పాల్పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటున్నటువంటి సంతోష్ నిన్న రాత్రి మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ఈ యొక్క లోన్ యాప్లలో ఈ డబ్బులు ఈజీగా రావడంతో అనేక మంది కూడా ఈ లోన్ యాప్లలో డబ్బులు తీసుకునేందుకైతే తీసుకుంటున్నారు. అయితే తీసుకున్న అనంతరం ఈ డబ్బులు చెల్లించేటప్పుడు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చూసుకుంటే మన అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక వ్యాపారి వద్ద నుంచి కూడా ఈ లోన్ యాప్ తీసుకొని ఆయన కట్టలేని పరిస్థితుల్లో ఇదే విధమైనటువంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఆయన కూడా ఈ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అదే అశ్వారావుపేటలో మరొక యువకుడు కాలేజీలో చదువుకున్న యువకుడు కూడా మృతి చెందాడు. ఇప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే ఇల్లందులో కూడా ఈ రోజు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా లోన్ యాప్లకు సంబంధించి అనేక మంది కూడా వీరి బారిన పడుతుండటంతో ఇటు ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే అధికారులు దీనిపై దృష్టి సారించి ఈ లోన్ యాప్లపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఈ లోన్ యాప్లు లోన్లు ఇచ్చినట్లయితే మాత్రం 10 ఏళ్లు జైలు శిక్ష అంటూ ఒక సర్క్యులర్ వస్తుంది అని ఒక వినికిడి ఉన్న నేపథ్యంలో దానిని త్వరగా అమల్లోకి తీసుకురావాలని అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది సంజయ్. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.